అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లటంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఎట్టకేలకు హైకోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్తో పాటు 50,000 పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్ను విడుదల చేయడం జరిగింది. అల్లు అర్జున్ విడుదల కావడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులంతా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శించారు. ఇంటికి రాలేని వారు సోషల్ మీడియా వేదికగా స్పందించి బన్నీకి మద్దతు తెలిపారు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, నాగచైతన్య, అఖిల్, వెంకటేష్, సుధీర్ బాబు, కన్నడ హీరో ఉపేంద్ర, రానా, దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, కొరటాల శివ, రాఘవేంద్రరావు మొదలగు సెలబ్రిటీలు అల్లు అర్జున్ను కలిసి పరామర్శించారు. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్లు అల్లు అర్జున్తో ఫోన్లో మాట్లాడారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా అల్లు అర్జున్ను కలవలేదు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినప్పుడు మాత్రం చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా హీరోలు ఎవరూ కూడా అల్లు ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఒకప్పుడు వీరు ఎంతో క్లోజ్గా ఉండే ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యేవి. అయితే ప్రస్తుతం బన్నీ ఇంత పెద్ద సమస్యలో ఉంటే మెగా కుటుంబం నుండి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక వీరిలో ఒక్కరు కూడా అల్లు అర్జున్ను పరామర్శించడానికి వెళ్లలేదు. కనీసం అల్లు అర్జున్ అరెస్ట్ను కూడా వీరు ఖండించలేదు. ఇదే సమయంలో వరుణ్ తేజ్ మాత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన కొత్త సినిమా గురించి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కష్టాల్లో ఉంటే సానుభూతి తెలపకుండా సినిమాపై ట్వీట్ చేయడం మెగా ఫ్యామిలీలో విభేదాలు పెద్ద ఎత్తున ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది.